Hello students, welcome back to my YouTube channel. So today's topic is Jainism. సో ఈ వీడియోలో మనం జైనిజం స్టార్ట్ చేస్తున్నాము. జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు, త్రితంకారాస్ ఎన్ని ఉన్నాయి, త్రితంకారాస్ని ఏమంటాము, ఫస్ట్ త్రితంకార ఎవరు, ఫస్ట్ త్రితంకార యొక్క సింబల్ ఏంటి. సో ఓకే, ఫస్ట్ ఫౌండర్ ఎవరు, జైనిజం యొక్క ఫౌండర్ రిషభనాథ్. టోటల్గా ఎన్ని త్రితంకారాస్ ఉన్నాయి, టోటల్గా 24 త్రితంకారాస్ ఉన్నాయి. వాటిని ఏమంటాము, ప్రోఫెట్స్ ఆర్ గురూస్ అంటాం. సో వీళ్ళందరూ ఎవరు అంటే ఆల్ ఆర్ క్షత్రియాస్, వీళ్ళందరూ రాజులు. ఓకే, ఫస్ట్ త్రితంకార రిషభనాథ్, తనే జైనిజం యొక్క ఫౌండర్. ఓకే, రిషభనాథ్ యొక్క సింబల్ ఏంటి, బుల్. సో 24 త్రితంకారాస్ని డిఫరెంట్ సింబల్స్తో మనకి రిప్రజెంట్ చేశారు. ఓకే, వీళ్ళు ఈ రిషభనాథ్ గురించి మనకి ఋగ్వేదాలో ఉంది. తన రిఫరెన్స్, రిషభనాథ్ యొక్క రిఫరెన్స్ ఋగ్వేదాలో ఉంది. అండ్ బట్ ఫస్ట్ 22 త్రితంకారాస్ గురించి హిస్టారికల్గా మనకి ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు. నెక్స్ట్ ఈజ్ 23rd త్రితంకార ఎవరు, పార్శ్వనాథ్. తన సింబల్ వచ్చేసరికి స్నేక్. తను ఎవరి కొడుకు, అశ్వసేన ఆఫ్ బెనారస్. తన టీచింగ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 4 టీచింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ ఇంజురీ, సెకండ్ వన్ ఈజ్ నాన్ లయింగ్, థర్డ్ వన్ ఈజ్ నాన్ స్టీలింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నాన్ పొసెషన్. సో ఈ టీచింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు ఈ 4 టీచింగ్స్ అంటే పార్శ్వనాథ్. మనకి ఇక్కడ నుంచి బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 24th త్రితంకార ఎవరు, వర్ధమాన్ మహావీర్. తన గురించి మన సింబల్ ఈజ్ లయన్. సో జైనిజం వాళ్ళ యొక్క రిలీజియస్ టెక్స్ట్ ఏంటి, కల్పసూత్ర. సో హిందూస్కి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో జైనిజం వాళ్ళకి రిలీజియస్ టెక్స్ట్ ఇస్ కల్పసూత్ర. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ జైనిజం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.